దోమల లార్వాలను నాశనం చేయడానికి మనుషులు వెళ్లడానికి వీలులేని ప్రాంతాల్లో డ్రోన్లతో మందులను పిచికారీ చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని నారాయణపురం వద్ద శనివారం డ్రోన్లతో మందులను పిచికారీ చేసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాల్లో ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. వాటిని నివారించేందుకు మందులను స్ప్రే చేస్తున్నామని అన్నారు. మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేస్తున్నామన్నారు. నారాయణపురం వద్ద మురుగునీరు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ మందులు పిచికారీ చేస్తున్నామని అన్నారు. నగరంలో అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా 32 ప్రాంతాల్లోని 209 ఎకరాల్లో పైరోసిస్ ఆయిల్ ఎమిల్సన్ మందును 1.4 నిష్పత్తిలో పిచికారీ చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 20 ఎకరాల్లో ఈ మందులు చల్లే కార్యక్రమం చేస్తామని అన్నారు. ఇప్పటికే 2 విడతలుగా చేస్తామని, 3వ విడత ఈ మందులు పిచికారీ చేస్తున్నామని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెక్రటరీ అజయ్ తదితరులు పాల్గొన్నారు. థర్డ్ స్పెల్ ఆఫ్ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీ యాంటీ లార్వల్ మెజర్స్ ఇవి. సో మనకి ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉందో, అంటే స్టాగ్నెంట్ వాటర్ ఉన్న చోట, వినాయక సాగర్ ఇక్కడ ఏరియాస్ అలా ఆల్మోస్ట్ 200 acres వరకు ఉన్నాయి. సో ఇది ఫస్ట్ 2 రౌండ్లు అయిపోయి ఇది థర్డ్ రౌండ్. సో ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. యాంటీ లార్వల్ మెజర్స్ లాగా ఇవన్నీ మొత్తము స్ప్రేయింగ్ అనేది మొత్తం మన సిటీలో ఈ 214 ఎకరాలు కూడా చేయడం జరుగుతుంది.